మీరా గారు మీకు వినోద్ గారితో గానీ లేకపోతే సింహాద్రి గారితో గానీ ఇంకా ఆమని గారు కూడా మదర్ అనుకుంటా కదా. సో అంత సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేయడం, అది కూడా తెలుగు ఇండస్ట్రీకి ఈ సినిమాతోనే వస్తున్నారా? సో ఎలా అనిపించింది మీకు? సూపర్. యాక్చువల్గా నేను బయట నుంచి వస్తున్నా అని ఒక ఫీలింగ్ రాలేదు నాకు. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నార్త్ కన్నా ఎక్కడ కనెక్ట్ ఎందుకు అవుతున్నానంటే చాలా హోమ్లీ, చాలా ఫ్యామిలీ ఫీలింగ్, అందరూ చాలా బాగా చూసుకుంటారు, చాలా హెల్ప్ చేస్తారు, ఎంకరేజింగ్ ఉంటారు. సో నేను లాంగ్వేజ్ నేర్చుకోవడము, సెట్లో వెళ్ళి పని చేయటం, ఐ థింక్ ద ఆల్ క్రెడిట్ గోస్ టు ది ఇండస్ట్రీ పీపుల్ అనమాట. హూ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ విత్, బీఎట్ సాయి గారు కన్నా, వినోద్ గారు కన్నా, ఆమెని గారు అన్న, ఎనీబడి హూ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ విత్, దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ. ఎందుకంటే చాలా ఎంకరేజ్. అంటే ఒక కొత్త పర్సన్ బయట వరల్డ్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీలో ఉండడం, మీ లాంగ్వేజ్ లేకుండా, మీకు కల్చర్ తెలియకుండా అయినా కూడా యు ఆర్ ఏబుల్ టు indulge into it అంటే డెఫినెట్లీ ఇట్స్ వెల్కమింగ్ అండ్ అప్రిషియేటింగ్ అనమాట. సో ఎవ్రీబడి సపోర్టెడ్, అప్రిషియేటెడ్, ఎంకరేజ్డ్ ఆయన చేసి దట్స్ హౌ వి డిడ్ ఇట్. మీరు ఈ సినిమా జరుగుతున్నప్పుడు తెలుగు నేర్చుకున్నారా? యాక్చువల్గా సినిమా ముందు నేర్చుకున్నా, ఎందుకంటే నాకు తెలుగు సినిమా మీద ఏదో కొంచెం ప్రేమ ఉంది స్టార్టింగ్ నుంచి. ఐ డోంట్ నో వై. ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి గారు. సో చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూడడం, చిరంజీవి గారు సినిమా చూడడం, ఆ లాంగ్వేజ్ సాంగ్స్ విని ఐ వాజ్ లెర్నింగ్ ఇన్ ద ప్రాసెస్ బికాస్ ఐ వాంటెడ్ టు పర్స్యూ ఇన్ దిస్. అప్పుడు సినిమా వచ్చింది, ఇంకా బాగా మాట్లాడడం ఛాన్స్. మీరు I'm from Mumbai. But typically Hindi speaking girl only. కానీ ఈ సినిమాకి డబ్బింగ్ కూడా నేనే చేశా. So that was like my biggest achievement అన్నమాట. That for me as an artist, I think అది చాలా సంతోషమైన ఫీల్ అయ్యాను అప్పుడు. సో మీరా గారు రాఘవ లారెన్స్ గారితో కాంచనా 4 లో ఉన్నారని విన్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చెప్తారా? అంటే ఆ షూట్ ఈ షూట్ సైమల్టేనియస్ గా జరిగిందా లేకపోతే? No, we shot this film first actually. Right after finishing the shooting, I started auditioning for Kanchana 4. So it was a long process of auditioning with Master because he's a perfectionist. Whatever he wants, he was very particular about it. So నేను తమిళ్ నేర్చుకున్నా. In that span of 1 month I did lot of auditioning, multiple auditions వచ్చా. I tried to impress him with my craft. So somehow he helped. He was also very encouraging. చాలా ఎంకరేజ్ చేశారు నన్ను, and opportunity ఇచ్చినందుకు it was a very big thing for me. So yeah, I'm being a part of that film, and ఇది son of lucky అయింది చాలా. ఈ సినిమానే లక్కీ అయిందంటుంది. ఇంకా ఆమె యాక్టింగ్ టీజర్ ఇంకా సినిమా చూసిన వాళ్ళు ప్రివ్యూ చేశాం కదా, 2-3 అడిగారు నాకు, అమ్మ మా హీరోయిన్ మేము అంత ఈజీ ఏమో అని చెప్పారంట. కానీ మాకు టీజర్ లో చాలా చిన్నగా కనిపించిందండి. అంటే కొన్ని షార్ట్స్ లోనే అనిపించింది. అంటే మీరు అది ట్రైలర్ లో సినిమాలో బాగుంటారండి. బాగుంటారా? ట్రైలర్ లో సినిమాలో బాగుంటారా? కానీ మేము టీజర్ కూడా ఎక్స్పెక్ట్, హీరోయిన్ ఎక్కువ చూపించారు అనుకోండి, డిమాండ్ తగ్గిపోద్ది. అదే లెక్క. అంటే చూసి చూడనట్టు ఉండాలి, కొంచెం కొంచెం చూపించాలి. తర్వాత ట్రైలర్లో ఎక్కువ, తర్వాత సినిమాలో. ఓకే. సో ఇక్కడ చూసి ఎవరు చూడరామని చూసారంటే అట్లేం లేదండి. మీరు యాక్టింగ్ తో అంటే మిమ్మల్ని ఇక్కడ చూసినప్పుడు, టీజర్ లో చూసినప్పుడు వేరేగా ఉన్నారు. అంటే అక్కడ యాక్టింగ్ స్కిల్స్ చాలా ఎక్కువగా కనిపించాయి కదా. he did amazing job అన్నమాట. yeah, that is for sure. అంటే నేను ఫస్ట్ డే చెప్పా యాక్చువల్గా. ఫస్ట్ డే వెన్ వీ వర్ షూటింగ్ అప్పుడు నేను చెప్పాను, ఐ కాంట్ బిలీవ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ యూఆర్ సేయింగ్ యూఆర్ నాట్ అన్ యాక్టర్. ఎందుకంటే ఎంత బాగా చేస్తున్నారు అండ్ యూఆర్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ఎవ్రీథింగ్. అంటే కమింగ్ ఫ్రమ్ అ డిఫరెంట్ కంట్రీ, అక్కడే ఉండిపోయి యూ ఆర్ యూస్ టు విత్ డిఫరెంట్ థింగ్స్ కదా. అక్కడ వీ వర్ షూటింగ్ ఇన్ అ రియల్ లొకేషన్. అక్కడ వచ్చి అందరితోటి హ్యాపీగా ఫ్యామిలీ లాగా కలిసిపోయి ఆ పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టరైజేషన్ అంతా సూపర్గా ఉంది. అండ్ హీ డిడ్ అమేజింగ్. ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ సీయింగ్ హిమ్. మీకు